హృదయపూర్వక నమస్కారాలు. సార్ వాళ్ళటువంటి జ్ఞాపకాలు అసలు స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమే. ఎందుకంటే వాలీబాల్ ఆడనీయడం కానీ, క్రికెట్ ఆడడం కానీ స్టార్ట్ మా ఇట్లా 4:30 స్టార్ట్ అయింది అంటే, అరే విజయ్గా, అరే శ్రీనిగా పోయి నెట్ కట్టుకుంటా నెట్ కట్టుకుంటా. అట్లా కొన్ని సందర్భాల్లో నేను అంటే పర్సనల్గా నేను స్కూల్కు రానప్పటికీ, ఆ రోజు ఆఫ్సైడ్ అయినప్పటికీ 4:30కి వెళ్ళి వాలీబాల్ ఆడడం చాలాసార్లు జరిగింది. అలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. మ్యాథ్స్ చెప్పేటప్పుడు సార్ మామూలుగా నోట్ బుక్స్ రాస్తూ ఉండే స్టార్టింగ్లో, కానీ మ్యాథ్స్ నోట్స్ రాస్తుంటుంది. మ్యాథ్స్ నోట్స్ రాయడం కానీ అప్పటి నుండి ఈ మ్యాథ్స్ నోట్స్ తీసేది అలా పేపర్లు చించేసి ఒక థ్రెడ్ తీసుకొని దానికి హోల్ వేసి నోట్స్ రాయాలని స్టార్ట్ చేశారు. అది నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా, లేకపోతే ఇప్పుడు కూడా దొరుకుతాయి నోట్స్. మొత్తం స్పేర్ పేపర్స్ ఉన్నాయి, ఫైల్స్ చేసుకొని డాక్యుమెంట్స్గా పెట్టుకుంటుంటుంది. బుక్స్ అయితే ఒక బుక్ అయిపోతే పక్కన పడేస్తాం. అట్లా ఒక నెంబర్ ఆఫ్ పేపర్స్ ఒక ఫైల్ అయిపోయేది. సార్ 8th క్లాస్ నుంచి రాసిన నోట్స్ కూడా చాలా ఉన్నాయి. అట్లా భౌతిక శాస్త్రం వచ్చేసరికి నేను బుక్లో ఈ ఫ్లవర్స్ కానీ ఆకులు అవి పెట్టేసి ఎండబెట్టి అట్లే పెట్టుకుంటుండే. నేను దానికి పేపర్కు బుక్కు అట్టేసుకోవడం కానీ చాలా నీట్గా ఉంటుండే. చాలా అదే బుక్ తీయాలని ఫస్ట్ నాదే తీసుకోవాలి అని ఇంప్రెసివ్గా ఉండాలని చాలా ట్రై చేస్తుంది. నేను సార్ వాళ్ళకు చాలా ఫేవర్గా ఉండేవాళ్ళు, ఎంకరేజ్మెంట్గా. ఒకసారి ఎగ్జామ్ రాశాను, కుడి కర్ణిక ఎడమ కర్ణిక అదేదో వేదాలు రాయండి అని క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. ఒక సైడ్ రాశాను, ఓకే ఆ పేపర్ మొత్తం ఎగ్జామ్ పర్ఫెక్ట్ బాగానే రాశాను. ఒక సైడ్ వేదాలు రాయమని రాస్తే ఒక సైడ్ రాశాను, ఒక సైడ్ రాయలేదు. దానికి 4 మార్క్స్ ఏముండే, సార్ 4 మార్క్స్ వేశారు. తర్వాత పేపర్ ఇస్తే ఆల్మోస్ట్ ప్రతిసారి ఆ వీడియో ఫస్ట్ వస్తుంది. భౌతిక శాస్త్రంలో ఒక అపాయింట్మెంట్ ఒకటి ఉంటుంది కదా అందరికీ, ఆ ఛాలెంజింగ్ తోటి సార్ మీరు సగమే రాసినా కానీ ఫుల్ మార్క్స్ వేశారని ఒక చిన్న ఇష్యూ అయింది. ఎందుకంటే నేను సార్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడంటే సపోర్టింగ్గా, ఇక్కడ లేదు అంటే ఇక్కడ ఉండదనే కదా అని సపోర్టింగ్గా మాట్లాడి అట్లా ఎంకరేజ్ చేసి చాలా ఉంది. ఏదైనా నేను 10th కొంచెం గుడ్ మార్క్స్ వేసినాయి, అది అన్ఎక్స్పెక్టెడే. అదే ఫ్లోలో మ్యాథ్స్ నేను బైపీసీ తీసుకున్నాను. యాక్చువల్గా అనురాధ కాలేజీలో బైపీసీ తీసుకున్నాను, జాయిన్ అయ్యాను. తర్వాత భవన్ సార్ కలిసాడు. భవన్ సార్ కలిసి అరే నువ్వు ఎలా రాసినారు ఎగ్జాము అంటే మార్క్స్ 81, 82 వచ్చినాయి మ్యాథ్స్లో. దానికి అంటే సార్ దానికి రాశాను. మ్యాక్సిమం అందులో రాసినప్పటికీ మ్యాక్సిమం అటెండ్ అయితే చేయలేదు. దానికి అది బాగుంటుంది కదా, మ్యాథ్స్ కూడా ఫ్యూచర్ బాగుంటుంది తీసుకోరని మళ్ళీ సార్ ఎంకరేజ్ చేసి మ్యాథ్స్ నేను ఎంపీసీ తీసుకున్నాను. తర్వాత నిజంగా వీళ్ళు ఆ దారి చూపించడం వల్ల మేము అదేంటి సైంటిస్ట్లో అంత అచీవ్మెంట్ చేయకపోయినా కానీ ఎక్కడైతే ఉన్నామో చాలా సంతృప్తిగా ఉంది. వీళ్ళు నేర్పిన ప్రవర్తన కానీ, అఫ్కోర్స్ ఇప్పుడు ఉంటాయి కదా పదాలు, జన్మనైతే తల్లిదండ్రులు ఇస్తారు కానీ జ్ఞానాన్ని ఎలా నడుచుకోవాలని నేర్పించేది మాత్రం మన గురువు గారులే. కాబట్టి నిజంగా నేను ఎక్కడ ఉన్నా, ఎంత పెద్ద అచీవ్మెంట్ చేయకపోయినా కానీ, ఒక ఏ ఫీల్డ్లో ఉన్నా ఓకే వీళ్ళు పర్ఫెక్ట్ క్యాండిడేట్ దీన్ని వర్క్ చేయడానికి అన్నట్టు మాత్రం నేను ఇప్పుడు ఫార్మా ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పటికి 3 కంపెనీలు అన్నా ఎక్కడ పోయినా నేను ఆ ఫీల్డ్లో నేను నెంబర్ 1 ఉన్నాను. నిజంగా ఈ విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే వీళ్ళకి నేర్పిన ఆ జ్ఞానము, ఆ ప్రవర్తించే విధానమే దీనికి కారణమని నేను సగౌరవంగా చెప్తున్నాను. ఇంకా నా ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్తో చెప్తుంటే అసలు ఒక్కొక్కరితో అవుతారు. నేను ఒక విషయం చెప్పాలి, నేను ఒకసారి ఇంటికి అంటే మండలికి వచ్చినప్పటికీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కలవకున్నా కానీ కొంతమంది ఫ్రెండ్స్ కలుస్తాను. ఒక చిన్న సందర్భంలో నేను మండలికి వచ్చాను. నిజానికి అది నాకు చాలా ఆకలి అవుతుంది. అంటే నేను అప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఊరు పని మీద లేరు. కానీ ఆ సిచ్యువేషన్కు పిలిచి నా ఫ్రెండ్ నారాయణ అని తిందాం విజయాన్ని పిలిచి డైరెక్ట్ తినడానికి ఆహ్వానించిండు. అంటే నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయలేను నా సిచ్యువేషన్, బట్ ఆయన చూసి తిందాం విజయాన్ని. అట్లా నేను ఇంటికి పోయి అయినా కానీ
ఇది చెప్తే ఎలా అయితే ఆ తల్లిదండ్రులు చెప్తామో ఒక ఫ్రెండ్కు నారాయణకు రీసెంట్గా వెళ్ళి నారాయణ నాకు ఆకలి తిందాం ఏమని ఉందా అంతా చెప్పుకోగల అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అంత మంచిగా ఉంది. ఈవెన్ పీజీ వరకు చదువుకున్నప్పటికీ 1-2-3 మెంబర్స్ మాత్రమే క్లోజ్ అయ్యారు. కానీ ఇక్కడ ఏదైతే చిన్నతనంలో చదువుకున్నామో ఈ స్కూల్ జహాంగీర్ కానీ, సీను కానీ, మల్లికార్జున్ కానీ, పండరి, నగేష్, తౌసిఫ్, నరసింహారెడ్డి, తుకారాము, అలీ, ప్రతి ఒక్కొక్కరు చాలా ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈవెన్ జహాంగీర్ తోటి మేము ఎంత అంటే ఇక్కడ ఎంత సీరియస్గా ఉన్నా కానీ ఒక కామెడీ ఒక సెటారికల్గా మాట్లాడాలి కూడా జాగ్రత్తగా మాట్లాడతాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఈవెన్ ఇక్కడ ప్రోగ్రామ్ నడుస్తున్నా కానీ ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. ఈవెన్ మల్లికార్జున్ నేను మాస్ అని ఎంచుకుంటా. మాస్ అని ఆయన మాస్ అంటేనే వలుగుతాడు, అట్లా బాగా అలవాటు అయిపోయింది. ఎలా అంటే సాయంత్రం అయితే కొంచెం చల్లగా వస్తుందంటే విజయ్ పైకి పోదామా అంటే ఆ స్కూల్ సైడ్ పోదామా అని వెళ్తుంటుంది సార్. ఇద్దరం నడుచుకుంటూ వెళ్తుంటే వెదర్ని ఎంజాయ్ చేయడానికి జస్ట్ అంతే. అక్కడ పోయి ఆపుదామా లేదని కాదు కానీ ఒకసారి చిన్న సిచ్యువేషన్ ఏమైందంటే స్కూల్ పైకి ఎక్కాము. ఇద్దరం స్కూల్ పైకి ఎక్కాము, చాలా చల్లగా కాలుస్తుంది అని మల్లికార్జున్ నడుస్తున్నాడు. కళ్ళు మూసుకొని నడుస్తుంది సార్. మల్లికార్జున్ కళ్ళు మూసుకొని కింద పడిపోయింది. స్కూల్ పై నుంచి కింద పడిపోయింది మల్లికార్జున్. స్కూల్ పై నుంచి కింద పడిపోయింది. అట్లా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ శ్రీనివాస్ మాట్లాడుతుంటాడు, నేను మల్లికార్జున్ శ్రీనివాస్ రూమ్లో కానీ ఎండాకాలం ఉంటే పెద్దగా బయట మామిడి చెట్ల దగ్గర పోయి ఆ మామిడికాయలు తెంపుకొని ఆ ఉప్పు కారం తీసుకొని ఎంజాయ్ చేస్తుంటుంది. అట్లా ఒకరోజు చాలా చిన్న ఛాలెంజ్ అనమాట. రాజశేఖర్ వాళ్ళ ఇంట్లో హోటల్ ఉంటుంది. ఆ పాలు పులిసిపోయినాయి. అది ఎవరు తాగుతారా మొత్తం ఒక మగ్గు నిండా పాలు ఎవరు తాగుతారా అని ఛాలెంజ్ ఒక ఈవినింగ్. అది తీసుకొని వచ్చి ఎవడు శ్రీనివాస్ గారు మొత్తం ఒక మగ్గు పాలు మొత్తం తాగేశాడు. ఇట్లా చాలా ఈవెన్ తౌసెఫ్ తోటి చాలా కాంపిటీషన్ ఉంటుండే. ఏదైనా ఎస్ఏ రైటింగ్ కానీ ఇంకా వాలీబాల్ ఇట్లాంటి దాంట్లో మంచి కాంపిటీషన్ ఇచ్చి అదే ప్రతిసారి వీళ్ళ వాళ్ళని చాలా ఎన్నోసార్లు మంచి పోటీలు ఇచ్చి మంచిగా ఒక పోటీతత్వంతో ఎంజాయ్ చేయడం జరిగింది. ఈవెన్ అలీ కానీ నగేష్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నగేష్ కూడా సంగారెడ్డిలో ఉండేవాడు, ఆయన కలుస్తూ ఉంటాడు. చాలా సందర్భంలో చారి నారాయణ మన సంగతిలా కనిపించి ఆయన కొంచెం హాస్పిటల్లో ఉన్నప్పుడు కలిసి ఇట్లా ఏంటంటే ఓకే ఇప్పుడు మన మీటింగ్ అయిపోయిందా వెళ్ళిపోయినా మనం కాకుండా దీన్ని ఇట్లనే కంటిన్యూ చేసి ఎవరెవరు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఎవరికైతే అవసరం ఉన్నదో ఆ ఫీల్డ్లో వాళ్ళకు హెల్ప్ చేసేటట్లా ఉండి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు భవిష్యత్తులో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి సార్ చెప్పాడు కదా, ఈవెన్ మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం తర్వాత విషయము. ఫస్ట్ మన బ్యాచ్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే మనం కాంట్రిబ్యూషన్ చేసి వాళ్ళు ఈవెన్ చిన్న అమౌంట్ అయినా వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఇదేంటంటే మాకు ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఆర్గనైజేషన్ జరుగుతుందో అక్కడ 100 రూపీస్ అనేది కలెక్ట్ చేస్తారు. ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, చిన్న యాక్సిడెంట్ కాల్ ఫ్రాక్చర్ అయినా కానీ అందరు ఎంప్లాయీస్ కలిసి ఒక 100 వేసుకుంటారు. ఇవి ఆల్మోస్ట్ అంటే కొంచెం ఒక 5 క్యాటర్ వాళ్ళేమో ఒక 2000-3000 వేసి ఒక 40,000 అట్లా వేస్తారు. ఆ చిన్న అమౌంట్ అయినా కానీ ఆ పరిస్థితిలో అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు అమౌంట్ ఉన్నప్పటికీ వాళ్ళకు ఒక సపోర్టింగ్ అరే నాకు వీళ్ళు రిలేటివ్స్ ఉన్నారా లేదా అనేది కాదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారా ఎవడన్నా నాకు సపోర్టింగ్ ఉన్నారనే విషయం అన్న ఈ మనం ఒక నమ్మకం ఇవ్వాలి. మనం అందరం కలిసి ట్రై చేద్దామండి. మీరందరూ ముందుకు వస్తే డెఫినెట్గా మనం సాధిస్తాము, మన అందరినీ గుర్తుపెట్టుకుంటారు. ఇంకా ఇది విషయానికి వస్తే నేను ఈ ప్రోగ్రాంలో కాంట్రిబ్యూషన్ నాకు నిన్నటి వరకు నేను వస్తున్న కూడా తెలియదు. ఎందుకంటే నాకు చాలా ఫీల్ అయినా ఈ ఎగ్జైట్మెంట్లో నేను రాత్రి అంతా నిద్రపడలేదు. నిజంగా చెప్తున్నాను, నేను రాత్రి 2 o'clock పడుకొని 4 o'clock లేచి వచ్చాను. కానీ నాకు సిచ్యువేషన్ బాగాలేకుండే చాలా సంతోషంగా ఉంది. దీనికి చాలా కష్టపడ్డారు ప్రశాంత్ రెడ్డి కానీ, జహాంగీర్ కానీ, సంగీత కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి ఇది ఆర్గనైజ్ చేశారు. ఈ ఇంట్లో ఇలాంటి మెమోరీస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అందుకే మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు ఇన్ని ర్యాపిడ్గా ఇన్ని అరేంజ్మెంట్ జరిగిన ఈ సమ్మేళనాలు జరుగుతున్నాయి, మీటింగ్స్ పూర్వ విద్యార్థుల మేబీ ఒక హాఫ్ డే నాకు కూడా సండే దొరికితే నేను ఇంట్లో పడుకున్నాను రెస్ట్ తీసుకోవాలనుకుంటా. సేమ్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇట్లా ఇచ్చినా కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించండి సార్. మీకు బాగా ఎగ్జైట్మెంట్ ప్లస్ మీతో కలవడమే చాలా సంతోషము. అదొకటి అర్థం చేసుకుని వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నీకే కాకుండా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, రావడం ఎగ్జైట్మెంట్ ఉంది. ఇంకొక విషయం మర్చిపోయినా, మన ఇద్దరు క్యాంపస్ రాష్ట్రం 2015 కలిసాం సార్. నేను అన్నట్టు 2008లో జాబ్ వస్తే 2015లో సెట్ క్వాలిఫై అయ్యాను మ్యాథ్స్ తోటి. ఆ సర్టిఫికేట్ తీసుకుందామని క్యాంపస్కి వెళ్ళాను. సెట్ ప్రకటిస్తాను అక్కడ విజయ్ కలిసింది. అప్పుడు ఇద్దరం కలిసి వచ్చేసాను సార్. మర్చిపోయాను, నేను విజయ్, నా మ్యారేజ్ అయింది, నా వైఫ్ శైలజ, వన్ ఆఫ్ మై క్లాస్మేట్. మన డిస్కషన్ ఈవెన్ ఇక్కడ కాకుండా నాకు రూమ్లో కూడా జరుగుతుంది అనమాట. బాగా ఇట్లా అమ్మాయి ఇట్లా అట్లా మీరు గుర్తు చేస్తారో గుర్తు చేయరుగా మేమైతే గుర్తు చేసుకుంటాం, ఎందుకంటే ఓ మెంబర్ ఎక్కువ ఉంది కదా నాతో పాటు గుర్తు చేసుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారాలు. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కలగడం చాలా సంతోషం. నా పేరు నర్సయ్య, మాది బెల్లాపూర్ విలేజ్. నేను బిఎల్ఐసి ఎంఎల్ఐసి చేసిన సిటీలో హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ప్రైవేట్ కాలేజీలో లైబ్రరీగా వర్క్ చేస్తున్నా. నాకు ఇద్దరు బాబులు, చాలా సంతోషంగా ఉన్నా. మనం బాగున్నాము. మస్తు గ్యాప్ కారణం టైం లేదు. చెప్పిన విజయ్ కుమార్ కానీ లేకపోతే వాలీబాల్ ఉండకుండా లిఫ్టర్ ఖచ్చితంగా మంచి లిఫ్టింగ్ చేస్తుంది. స్కూల్ నుంచి కూడా పేరు చెప్పిస్తారు. ఈసారి కూడా మధ్యలో ఒకసారి ఇట్లా ఈసారి కూడా మనకు కావాలని చెప్పింది. నేను స్కూల్లో పనిచేసేటప్పుడు వచ్చిన నేను ఒకరికి మన కిలోమీటర్ ఉన్నాయి కదా, ఆయన ఏం చేసినట్టు మధ్య నేను చేస్తాను చెప్పి సగం ఇట్లా పోయి తెలుసుకోవాలి కదా, ఆయన మధ్యలో వచ్చి నేను చేస్తాను చెప్పి ట్రై చేయలేదు. మళ్ళీ బాగాలేదు. మనల్ని సంతోషపరుస్తారని కోరుకుంటున్నాను. స్టేజ్ పైన ఉన్న పెద్దలకు, గురువులకు, మిత్రులకు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ వేదికకు హాజరైనటువంటి విద్యార్థులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నేను బిఎస్సీ కంప్యూటర్ కంప్లీట్ చేశాను. అకౌంట్ డిపార్ట్మెంట్లో 12 సంవత్సరాలు జాబ్ చేశాను. కొన్ని ఇబ్బందుల వల్ల ఇంటికి వచ్చి వ్యవసాయంలో సెటిల్ అయ్యాను. ప్రజెంట్ అయితే బాగుంది. పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు, ఒక పాప, ఒక బాబు. పాప పెద్దమే, బాబు చిన్నది. వ్యవసాయం చేస్తున్నాను సార్. చెరుకు పండిస్తున్నాను. 11 ఎకరాల చెరుకు ఉంది. చెరుకుతో పాటు కొన్ని రకాల కూరగాయలు, అంతర్ పంటలాగా. వ్యవసాయంలో ఎవరైనా మెలకువలు తెలుసుకోవాలంటే, తోటి విద్యార్థులు తెలుసుకోవాలన్నా, ఇవ్వాలన్నా, తెలుసుకోవడమే కాదు, సంప్రదించండి. నా నెంబర్ కావాలంటే గ్రూప్లో ఉంటుంది, తీసుకోండి. నాది లాక్డౌన్ కన్నా ముందు చిన్న బిజినెస్ ఉంది సార్ సిటీలో. అది లాక్డౌన్ వల్ల కొంచెం అక్కడ బిజినెస్ డల్ అవ్వడం వల్ల విలేజ్కి వచ్చి చిన్న కిరాణా షాప్ పెట్టడం జరిగింది. కిరాణా షాప్ చూసుకుంటూ 2 ఎకరాల కుటుంబంలో వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. ఇది విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఒకటి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది సార్. ప్రతిసారి నా కిరాణా షాప్లో కూర్చొని గిరాకీ లేనప్పుడు వాళ్ళకి మెసేజ్ చేయడం, వీళ్ళకి మెసేజ్ చేయడం, గ్రూప్ కాల్ చేయడం. ఈ గ్రూప్ కాల్ డిస్కషన్ అవ్వకపోతే ప్రత్యేకంగా ఒక చిన్న గ్రూప్ చేసినాం సార్. దాంట్లో మెయిన్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళతో మాట్లాడడం. దాంట్లో ఎవరైతే రియాక్ట్ అయ్యారో అనుకొని లాస్ట్
ఈ లాస్ట్ సండేనే అవ్వాల్సింది. మాకన్నా జూనియర్స్ వాళ్ళు చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. సాటర్డే చేద్దాం అనుకున్నాం, అది కొంతమంది రాలేకపోవడం వల్ల అది క్యాన్సిల్ అయింది. ఎన్నాళ్ళకు ఈరోజు అయిపోవడం జరిగింది. ఇంతమందిని చూస్తుంటే 10th అప్పుడు చూసిన ఫీలింగ్ వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకేదో మాట్లాడాలనుకుంటున్నాం సార్, ఇక్కడికి వస్తే కొంచెం భయం అయిపోతుంది, మాట్లాడలేకపోతున్నాం. అదే గ్రూప్లో అయితే ఏమన్నా మాట్లాడగలుగుతాం, ఫేస్ కన్ఫ్యూజ్ ఎంతైనా మాట్లాడగలుగుతాం. ఇక్కడైతే ఇంత మందిలో ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఈ మైక్ చేతిలోకి వస్తే అసలే మాట్లాడాలనుకుంటున్నాం. అక్కడ కూర్చొని ఏదో మాట్లాడాలనుకుంటాం సార్, ఇక్కడికి వస్తే ఏం మాట్లాడలేకపోతున్నాం. అంతే సార్, అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు. గురువులందరికీ నమస్కారం. నా పేరు మోనుబాయ్, నేను ఇప్పుడు మమ్మీతో అంటున్నాను. 2 బాబులు. గంధంకేం తెలుసు, గంధం చెట్టు వాసన, పందికేం తెలుసు, పందిరి వాసన అని ఏ సార్ అన్నాడు. ఎంత పిండికి అంతే రొట్టె వస్తుంది, అది కూడా ఏ సార్ అన్నాడు. మా బొంబాయి తుకారం, మా ఊరు తుకారం ఏమైనా వినాయకుని చెప్పులు ఎట్లుంటాయి అని చేసారు, గుర్తుపట్టి చెప్పండి. రేనా సార్ ఏ లేఖితం గుర్తుపెట్టుకున్నారంటే ఎందుకని ఉంటారు, ఏం చేయడం. వ్యవసాయం చేస్తాం. 2 బాబులు. చుట్టాలు వెంకటేశ్వర స్టార్టింగ్ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా చేసి ఇచ్చేది. మొత్తం చేతు మొత్తం కదిలిపోయింది. అప్పుడు భయం భయం అనిపించింది. సార్ చూస్తే భయం అనిపించింది, కానీ మిగతా సార్లకు భయం అనిపించింది. ఎందుకంటే దూరం మా ఊరు డక్కులు, మాకు ఇక్కడ మా ఒక అమ్మాయి డక్కులు కవిత. మా అమ్మాయికి నవోదయ సీట్ వచ్చింది. వాళ్ళకి అబ్బాయి రావు స్కూల్ సంగారెడ్డి హాస్టల్ ఇంటర్నేషనల్. మా సార్ వ్యవసాయం అధికారి. టెన్త్లో నా మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు పుల్లేరావు. నాకు ఒక పాప ఒక బాబు. పాప కామెడీ చేసింది, అబ్బాయి 10th చదివాడు. అయిపోయింది. ఇప్పుడు ఇంత భయపడుతుంది సార్. మా గ్రూప్ లో చాలా యాక్టివ్ ఉండేది నేనే. ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు మా గ్రూప్ ఉంది కదా కలిసింది, చాలా యాక్టివ్ గా మాట్లాడుతుంది. అప్పటి నుంచి ఏం మాట్లాడాలి అంటే, కానీ గ్రూప్ లో మాత్రం ఫస్ట్ ఎవరు వస్తలేదు మొత్తం నేనే. పాపం ఇంకా మస్తు యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక అబ్బాయి థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు మైపాల్ రెడ్డి. నేను MBA ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్స్ మేనేజర్గా వెంకాప్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. లాస్ట్ 12 years నుంచి. నాకు మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప ఒక బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబా. ఈ సభకు వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు తుకారాం, మా విలేజ్ బాలలో. నా వర్క్ వచ్చేసి కంటిన్యూస్.
మాది విలేజ్ అజ్మేర్. నేను ఇంతకుముందు మైక్రో ఫైనాన్స్లో చేశాను, బ్రాంచ్ మేనేజర్గా. తర్వాత యాక్సిస్ బ్యాంక్లో చేశాను. ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నాను. మియాపూర్ అఫీస్పేటలో ఉంటాను. 2 బాబులు, 1 పాప. నేను 10th క్లాస్లో అందరికీ నేను తెలుసో లేదో లాస్ట్లో ఉంటుంది, లాస్ట్ బెంచ్. అది లాస్ట్ వచ్చాను సార్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి నా కలీగ్స్ అందరికీ కూడా, అదేవిధంగా స్టూడెంట్స్కి, అదేవిధంగా మా కరాటే సార్ కృష్ణకు అందరికీ కూడా నమస్కారాలు. అయితే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురించి ఫస్ట్ నాకు చెప్పింది మా మోనితనే. నేను వాసన పోయినప్పుడు మా మేనత్త వాసనే, సవిత మోనావ ఇద్దరు కూడా వాసన టీచర్. ఇప్పుడు మోనిక మా మేనత్త పాలు ఇద్దరు. మేనత్తకు పాలేరు వాళ్ళు, మా మేనత్త వాళ్ళు. అత్తగారు కూడా వాసనే, నాది మేనత్త కూడా వాసన ఉంటుంది, మోనిత వాసన ఉంటుంది, సవిత వాసన ఉంటుంది. అయితే అప్పుడే మేము అనుకుంటున్నాం సార్, పూర్వ విద్యార్థులు సమ్మేళనం చేయాలని అనుకుంటున్నాము, అందరికీ ఫోన్లో టచ్ ఉన్నాము, చేస్తాం ఎప్పుడు అని అన్నది అప్పుడే నాకు. కాబట్టి ప్రాసెస్ అప్పుడే నడుస్తుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీ అందరినీ చూసి చాలా సంతోషం ఉంది. మీకు చెప్పాల్సిన విషయాలన్నీ సార్ చాలా సవివరంగా చెప్పారు. మాకు చెప్పడానికి ఏం మిగలలేదు. అయితే ఇప్పుడు మీరు అందరూ కూడా చాలా చక్కగా సెటిల్ అయితే సంతోషం. ఏ ఫీల్డ్లో సెటిల్ అయినా నామూసులు ఉండదు, అన్ని పనులు మంచియే. కాకపోతే ఎన్నైనా మంచిగా తృప్తి ఉండాలి మనిషి. తృప్తి లేకుంటే మీరు ఎంత సంపాదించినా వేస్టే. కాబట్టి ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతూ సార్ అన్నట్టు పిల్లల్ని బాగా పెంచాలి. పిల్లల్ని బాగా పెంచాలంటే ఫస్ట్ మనం ఎట్లుండాలి, వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మనం తప్పుగా అనుభవస్తున్నాం, పిల్లలు మనం అనుకరిస్తాం కంపల్సరీగా. పిల్లల్ని మనం కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ మనము కరెక్ట్ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా మనం అనుసరిస్తారు. కాబట్టి మనం కూడా మంచిగా ఉండే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది చాలా పైకి ఇప్పుడు మల్లికార్జున ఉన్నాడు, ఆయన డాక్టరేట్ చేసి సైంటిస్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అనుకుంటే ప్రైవేట్ ఫీల్డ్లో లక్షల కొద్ది జీతం వస్తుంది. కానీ ఆయన ఏం చేసిన అంత జీతం జాగ్రత్త ఒక సైంటిస్ట్ గారి దేశానికి ఏదో ఒక సేవ చేయాలని సైంటిస్ట్తో కొనసాగుతుంది. కాబట్టి ఆయన జాగ్రత్తగా మాత్రం అభినందించాల్సిందే. ఎప్పుడు ఆయన ఇప్పుడు ప్రైవేట్లో మంచి సబ్జెక్ట్ కదా ఫిజిక్స్, ఏ ఎంసెట్కో నీటికో కోచింగ్ చెప్తే లక్షల జీతం వస్తాయి ఆయన. కానీ ఆయనకి ఇష్టం లేదు, సేవ చేయాలనుకుంటుంది. అట్లా త్యాగబుద్ధి అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటి స్టూడెంట్లు కలిగి ఉండడం మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా ఇక అందరూ బాగుండాలని, మీ పిల్లల్ని బాగా మీకంటే మంచి స్థాయిలో ఉంచాలని, సత్ప్రవర్తన నేర్పించి బాగా సెటిల్ చేయాలని ఆశిస్తూ అందరికీ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. ఆ బాల్ ఈ బాల్ సార్ రైట్. సో అతను టీ తాగుతున్నాడు, ఈరోజు మేము కూడా సాంగ్ సెట్ చేసుకుంటాము. సో దీంతో పాటు ఏంటంటే నేను ఒక చిన్న మెమరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా, టైం వేస్ట్ చేయడం ఎందుకు. సో ఏంటిదంటే చాలా మంది ఏంటంటే 8th క్లాస్ లోపల జాయిన్ అయ్యారు. అప్పుడు పక్కన యూపీఎస్ ఉండే కాబట్టి 8th లోపల జాయిన్ అయ్యారు. సో మేమేంటిదంటే మేము కావచ్చు, శ్రీను, మల్లికార్జున, విజయ్ ఇలాంటి ఏంటిదంటే ప్రైమరీ 1st క్లాస్ నుండి క్లాస్మేట్స్. 6th లోపల మేము ఇది. సో అప్పుడు ఏదైతే ఇప్పుడు లైబ్రరీ ఉండే కదా, మీకు ఐడియా ఉందో లేదో, అక్కడ సైడ్ లైబ్రరీ ఉండే. సో అక్కడ పొద్దున హై స్కూల్లో సో పొద్దున రాగానే ఏంటిదంటే రషీద్, సిద్లింగం, నేను, మల్లికార్జున్, విజయ్, తర్వాత నారాయణ, ఇదంతా మా బ్యాచ్ మొత్తం కలిపి ఏంటిదంటే దాగుముత అంటే కళ్ళు మూసుకొని ఇది చేయాలి, పట్టుకోవాలి. సో ఇంతే కొంచెం 3-4 ఫీట్స్ ఉంటుండే, కొంచెం పొడవు ఉంటుండే. సో స్వచ్ఛందంగా కళ్ళు మూసుకోవాలి, తెరిచేది లేదు, కళ్ళు తెరిస్తే దెబ్బలు కొడుతుంటుంది. సో అది రూల్. సో అందరూ బాగా ఆడేవాళ్ళు. అయితే మధ్యలో డిస్టర్బ్ చేయడానికి ఏంటిదంటే మేము ఎక్కువ కొంతమందిని ఆడిపించుకునే వాళ్ళం కాదు. లైక్ సిద్లింగం కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వచ్చి మధ్యలో నిలబడగానే కళ్ళు తెరుస్తుండే, కొడుతుంటే. సో ఇదైతుండే. ఒకసారి ఏమైంది, శ్రీనివాస్ పైన ఆట అయింది. సో శ్రీనివాస్ కళ్ళు మూసుకొని వస్తా ఉన్నాడు సైడ్ నుంచి, మేమందరం ఉన్నాము. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు ఏం చేస్తున్నారు, మా సీనియర్స్ వాళ్ళు కొట్టుకుంటూ ఆటలు ఆడుతున్నారు. సో ఏమైంది, ఇటు సైడ్ నుంచి శ్రీనివాస్ వస్తున్నాడు. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయడం వల్ల ఏమైంది, కళ్ళు దొరుకుతామని దెబ్బలు తిన్నాడు 1-2 సార్లు. సో ఈసారి అన్నాడు, స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు, ఒరే ఈసారి వస్తే నేను వదలను, గట్టి కొడతా, ఎవడన్నా కానీ నేను గట్టిగా పట్టుకుంటా అన్నాడు. సో అన్ఫార్చునేట్లీ ఏమైంది, మనోడు కళ్ళు మూసుకొని వస్తా ఉన్నాడు. ఆ సైడ్ నుంచి సీనియర్ అమ్మాయి వచ్చింది, తగలనే గట్టిగా పట్టుకున్నాడు. మేము అందరం అరుస్తున్నాము,
వదులు సినిమా అంటే లేదు మీరు కొడతారు వదలా, వదులురా కొట్టామంటే కూడా లేదని నేను వదలను. అట్లా ఒక 2-3 టైమ్స్ చెప్తానే వీళ్ళు సరే ఏమన్నా కానీ నువ్వు కళ్ళు తెరిచి చూడు ఒకసారి, కళ్ళు తెరిచి చూసిన తర్వాత నీకు కొట్టామంటే కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మాయి ఉన్నారు. సో వదిలేసి అయిపోయింది. సో అదొక్కటి బాగా మంచి మెమరీ అన్నమాట మాకు. సో అది కాకుండా 9th and 10th లోపల స్టడీ కోసం అని చెప్పేసి మేమందరం ఏంటిది లైబ్రరీ పక్కన ఒకటి సమావేశం గది ఉండేది. దాంట్లో లోపల నైట్ మేమంతా గ్యాదర్ అవుతుంటాం మా బ్యాచ్ మొత్తం, చదవడానికి కాదు జస్ట్ మస్తీ చేయడానికి. దాంట్లో వాలీబాల్ ఆడడం కానీ అట్లాంటి అన్నీ చేసేవాళ్ళం. దాని పక్కనే అప్పటి లోపల మనకు 6th నుండి 10th వరకు దాదాపు 5-6 మంది హెడ్ మాస్టర్ సార్లు చేంజ్ అయ్యారు. పండిత సార్ దగ్గర నుండి తీసుకుంటే పండిత సార్, కృష్ణ సార్, నరసింహులు సార్, మోహన్ రెడ్డి సార్, గుండయ్య సార్, సో ఈ విధంగా చాలా మంది చేంజ్ అయ్యారు. సో మహబూబ్ నగర్ నుంచి మీకు గుర్తుందో లేదో మోహన్ రెడ్డి సార్ ఉండేవారు. సో పక్కనే ఏంటిది రూమ్ లో ఉండేది సార్. సో ఆ పక్క రూమే మాది. సార్ వీకెండ్ కాగానే ఇంటికి వెళ్తుండే, ఇక ఆ పక్క రూమే మాది. సో ఏంటిది నైట్ కాగానే చదువుకుందామని చెప్పేసి దాంట్లోకి వెళ్తుంటే అప్పుడు మాతో పాటు గ్యాంగ్ లీడర్ నరసింహుడు. సో వెళ్ళగానే ఎంటర్ కావడము, దాంట్లో మధ్యలో ఒక దానికి కిటికీకి సీక్ ఉండేది కాదు. ఆ రూమ్ లో నుంచి ఈ రూమ్ లో దానికి సార్ మంచి బూస్ట్ డబ్బాలు తీసుకొస్తుండే. సో మేమేం చేసేవాళ్ళం, ఆ బూస్ట్ డబ్బా తీసుకెళ్లి దాంట్లో ఉన్నదంతా చేతుల్లో తినేవాళ్ళం, మళ్ళీ యథావిధిగా ఖాళీ డబ్బా తీసుకెళ్లి అక్కడ పెట్టేసేవాళ్ళం. సో ఆ విధంగా సార్ అంటుండే అప్పుడప్పుడు ఏం నాది మొత్తం బాక్స్ ఖాళీ అవుతుంది, నేను అంత యూజ్ చేసేవాడిని అంటే ఏమో సార్ మాకేం తెలుసు, ఎవరు రాకుర్రి అని మేమనే వాళ్ళం అనమాట. సో ఆ విధంగా అంతేకాకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీస్ లైక్ అప్పుడు ఏంటిది పేలాలు తీసుకొచ్చినామంటే దాంట్లోకి ఉప్పు కారం సార్ నుంచి మళ్ళీ సప్లై అది కూడా. సో ఈ విధంగా ఏంటిది చాలా మెమరీస్ ఉన్నాయి ఆ స్కూల్ తోటి ముడిపడినాయి. సో ఈ విధమైనటువంటి చాలా మెమరీస్ మా ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉందో వీళ్ళందరితో గడిపిన జ్ఞాపకాలు ఇప్పుడు చూస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ఒక 20 years బ్యాక్ వెళ్ళి మేమేనా ఇంత అల్లరి చేసింది అన్నంతగా ఇది ఉంది. మీకు అందరికీ తెలుసో లేదో, ఐ థింక్ గుండయ్య సార్ హెచ్ఎం ఉన్నప్పుడు అనుకుంటా ఒకసారి ఈతకి వెళ్ళారు బ్యాచ్ అందరు కలిసి. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ రోజు అన్ఫార్చునేట్లీ సిద్ధలింగం వెళ్ళిన రోజు దొరికిర్రు. ఓకే, సో ఆ రోజు ఏమైంది, ఎప్పుడు కొట్టని మల్లయ్య సార్ కూడా గట్టి కొట్టిండు అందరికి కోపం వచ్చి. సో అట్లాంటి కోపం రాని వాళ్ళకి కూడా కోపం తెప్పించిన బ్యాచ్ ఏదన్నా అంటే మాదే బ్యాచ్. ఓకే, సో ఇదనే కాదు సార్ తోటి అప్పుడు సార్ వాళ్ళు వచ్చిన కొత్త లోపల ఫస్ట్ పోస్టింగ్ అక్కడే కాబట్టి వాళ్ళతో ఉండే ఆ అనుబంధం కావచ్చు అది ఇంకా చాలా స్పెషల్. విజయ్ చెప్పినట్టు ఈవినింగ్ వరకు పాఠాలు చెప్పుకోవడం కావచ్చు అవన్నీ ఒక ఎత్తు అయితే ఈవినింగ్ తర్వాత గేమ్స్ ఆడడము అందరు కలిసి ఉండడము అది కూడా అదంతా ఒక ఎత్తు. నేను చెప్పిన మీకు స్లైడ్స్ లో చూపించినట్టు అశోక్ భాయ్ ఇప్పుడే యాడ్ అయ్యింది. ఒక్కసారి అశోక్ భాయ్ కొంచెం లేచి నిలబడవా, అందరు చూస్తారు. రైట్, గుర్తొచ్చిందా సార్? రైట్, మా బ్యాచ్ తరఫు నుండి హాస్టల్లో ఉన్నటువంటి ఏకైక మొగాడు అశోక్ భాయ్. సో నేను మళ్ళీ కొంచెం మీకన్నా అంటే 8th క్లాస్ కన్నా ఇంకొంచెం బ్యాక్కి వెళ్తే చెప్పొచ్చు కదా, ఇబ్బంది లేదు కదా, మళ్ళీ టైం అవుతుంది అది ఇది. సో 1-2 మెమరీస్ బస్ అంతే, ఓకేనా? 6th క్లాస్ లోపల గ్రూపులు ఉండేవి, అవి తెలుసు, తుకారాం వాళ్ళకి తెలుసు, బగల్గమ్మ అండ్ మనూర్ అట్లాంటి గ్రూపులు గ్యాంగులు మెయింటైన్ చేసిన స్టేజ్ నుంచి అంటే 1 year బాగా కొట్లాడుకునే వాళ్ళం సార్. స్కూల్ వదిలిందంటే పాపం వాళ్ళు మా ఊరు నుంచి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకన్నా ముందు మా దగ్గర నరసింహుడు నేను చెప్పినా కదా, వాడెళ్ళి అక్కడ గొడవడం విలేజ్ బయట. మేము ఎప్పుడన్నా సరదాగా బాగా వెళ్తే వాళ్ళు మమ్మల్ని కొట్టడం ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి సార్. సో అవన్నీ మొదటి జ్ఞాపకాలు. సో అదొకటి. ఇంకోటి ఏంటిదంటే నేను చెప్పినా కదా అశోక్ భాయ్తో ఉంటుంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటున్నా అంటే ఆయన వాయిస్ కూడా మామూలుగా కొంచెం బేస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మాకు 6th క్లాస్ లోపల జోసెఫ్ సార్ అని చెప్పేసి పీటీ ఉండే జోసెఫ్ సార్. సో బిదర్ నుండి వస్తుండే, ఇంగ్లీష్ మాకు చెప్తుండే సార్ అండ్ గేమ్స్ కూడా బాగా ఆడిపిస్తుండే. సో సార్కి మాకు కొంచెం ఏంటిదంటే అదో రకం అనమాట ఇంకంతే.
సో దానివల్ల కూడా ఏంటిది అశోక్ భయం అనడం, వెంటనే ఆ వాయిస్ సార్ దాకా పోవడము. సో సార్ వచ్చి అడుగుతుండే, అరే బడికి ఎవరు ఇది చేసింది అంటే మా దాంట్లో యూనిటీ బాగుంది కాబట్టి మేము ఎవరి పేరు చెప్పేది కాదు, ఇంకా మీరు చెప్పారని చెప్పేసి వరుసగా అందరినీ తోముకుంటే అవుతుండే. సో ఆ విధంగా అదొకటి. ఇంకొకసారి ఏంటిదంటే నరసింహన్ ఏదో మాట అన్నాడు సార్కి, అది కూడా ఆ రోజు కూడా సార్ విని మళ్ళీ వచ్చి ఎవరో చెప్పింది అంటే ఎవరు చెప్పలేదు. ఆ రోజు దాదాపు ఒక పీరియడ్ మొత్తము ఎండ లోపల ఇట్లా ప్యాంట్లన్నీ పైకి చేసి ఇసుక లోపల నిలబడ్డారు అందరూ కూడా. సో అట్లాంటి యూనిటీ ఉన్న బ్యాచ్ ఏదన్నా అంటే అది కూడా మనదే, గర్వంగా చెప్పుకుంటాను నేను. సో సార్ అవన్నీ అప్పట్లో హీరోయిజం సార్, ఎందుకంటే అంత గౌరవంగా అణిగిమణిగి ఉన్న రోజుల లోపల కూడా అట్లాంటివి చేసినాము అంటే మేము అన్ని విధాలుగా అన్ని రకాల్లో ఉన్నాం సార్. మా దాంట్లోపల అంటే చిలిపి పనులకు కొంచెం పంచులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే తుకారాం సారీ వీళ్ళందరూ ఉండి, మా దాంట్లో అసలు క్లాస్లో ఉన్నారో లేదో అన్నట్టు ఉండే ప్రశాంత్ రెడ్డి కూడా ఉండే. ప్రశాంత్ రెడ్డి అనే కాదు, ఇంకా ప్రశాంత్ రెడ్డి కావచ్చు, సాజిద్ కావచ్చు, ఇంకా చాలా మంది. సో అట్లా అంత మిక్స్డ్ బ్యాచ్ ఉండే. సో అట్లాంటి బ్యాచ్ మళ్ళీ ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో విజయ్ చెప్పినట్టు నాకు కూడా ప్రతి ఒక్కరితోటి అప్పటి నుంచి కూడా అందరితో చదువుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరితోటి ఒక రకమైనటువంటి అనుబంధం కానీ మంచి ఇది ఉంది, ర్యాపో ఉంది. సో ఈ విధంగా గడిచిపోయింది. అంటే ప్రస్తుతానికి వచ్చేసి నా పేరు ఇంతవరకు చెప్పలేదు కదా, నా పేరు జహాంగీర్, నాకు మను, నేను కూడా మీ బ్యాచ్ స్టూడెంట్నే. సో ప్రస్తుతానికి నేను భవిష్య భారత్ అని చెప్పేసి ఒక ఎన్జిఓలో పనిచేస్తా ఉన్నా, ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో. అది రాయపల్లి లోపల యూత్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి, ఏదైతే ఆర్మీ కావచ్చు, పారామిలిటరీ వాటికి ట్రైనింగ్ ఇస్తాం మేము 2 months ఫ్రీగా. సో దాంట్ లోపల వచ్చేసి డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తా ఉన్నా. అంటే ఇక్కడ జరిగేటటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటికీ హెడ్గా డీల్ చేస్తూ ఉన్నాను. సో ఇటీవలే మన సంస్థ నుండి 22 మంది ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ కావడం జరిగింది. అంటే మా సంస్థ నుండి వితౌట్ ఎనీ సింగిల్ రూపీ ఫీ తీసుకోకుండా కంప్లీట్లీ సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేస్తాం. నాకేంటిదంటే లైఫ్ లోపల అదొక మంచి సాటిస్ఫాక్షన్. నేను సంపాదించిందంటూ ఏం లేదు, మంచిగా గొప్పగా చెప్పుకోవడానికి నేను సెటిల్ కాలేదు అది ఏం లేదు. ఉన్న దాంట్ లోపల చాలా హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా పని చేసుకుంటున్నా. నా పని పట్ల నేను మంచి సంతృప్తి ఉన్నా, బస్ అంతే. నేను కోరుకున్నది అదే. నేను మీకు కూడా ఎన్నోసార్లు గ్రూప్లో చెప్పినా, మనం ఏ పొజిషన్లో ఉన్నాము, నేను రావాలా వద్దా, మళ్ళీ వస్తే ఏమనుకుంటారు, అవన్నీ కాదు. వస్తే చూసినాం, అది సంతోషం అంతే. ఇప్పుడు నేను సార్ వాళ్ళకి కూడా చెప్పిన, సార్ ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పిన, ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ లోపల మనము మన లైఫ్ని లీడ్ చేస్తున్నామంటే అదే గొప్ప అచీవ్మెంట్. ఇంకా దానికి మించిన అచీవ్మెంట్ కానీ లేదంటే దానికి మించిన సక్సెస్ కానీ ఏది లేదు. సో అందరూ మీ వర్క్స్ లోపల చేస్తా ఉన్నారు కాబట్టి అదే సక్సెస్, దానికి మించినది ఏం లేదు. అండ్ నాకు మ్యారీడ్ అయింది, ఒక బాబు ఒక పాప. సో ఇది నా గురించి. సో ఇంకెవరైనా మాట్లాడిన వాళ్ళు ఉంటే, అశోక్ భాయ్ అందరూ అయిపోయారు. నారాయణ కింద ఉన్నాడా? మల్లికార్జున్. వేదికను అలంకరించిన మా గురువులకు, అలాగే మా తోటి పూర్వ విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఇలా కలుసుకున్నాను. నా పేరు మల్లికార్జున్. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. ఈ అవకాశాన్ని మా గురువులకు థ్యాంక్స్ చెప్పడానికి వినియోగించుకుంటున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ కొన్ని జ్ఞాపకాలని మీతో షేర్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. యాక్చువల్గా నేను బేసికల్లీ నాకు కొంచెం గుర్తుండేది కాదు ఎక్కువగా. సో మనం చదువుకు అంత ఇది కాదని నాకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్గా ఉండేది. నేను శ్రీనివాస్
ఎక్కువ డ్రాయింగ్ చేసేవాడు సార్. అసలు అది ఎలా అంటే మా మావయ్య పెయింటర్, అతను డ్రాయింగ్ చేసేవాడు. చిన్నప్పటి నుంచి అదే మైండ్లో ఉంది కాబట్టి ఎలాగో పెయింటర్ అవుతాం, మనకు చదువు ఆ సైడ్ లేదు, ఆ సైడ్ లేదు సార్. బేసికల్గా లేదు. అయితే మా మామయ్య స్లోగా ఏంటంటే డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత పెయింటింగ్ కొంచెం వాల్యూ తగ్గింది సార్, తగ్గింది. అదే సిచ్యువేషన్ ఏంటంటే 7th బోర్డ్ ఎగ్జామ్ మా బ్యాచ్ ఫైనల్ అనుకుంటా. సో నాకు 10th వరకు అట్లీస్ట్ 10th వరకు చదవాలన్నది నా గోల్. అంటే బిఫోర్ 5th 6th క్లాస్ ఆ టైం లోపల. సో అప్పుడు బోర్డ్ ఎగ్జామ్ అయిపోయింది. ఎలా నేను ఎక్కువ కష్టపడింది 7th క్లాస్లోనే, తర్వాత ఎప్పుడు అంత కష్టపడలేదు. ఎందుకంటే 8th క్లాస్ నుంచి మంచి సార్లు రావడం వల్ల అసలు ఆ ఫ్లోలో ఈజీగా అయిపోయింది. అప్పటికి నాకు గుణాకారాలు భాగాలు అంటే కూడా చాలా పెద్ద పెద్ద లెక్కలుగా అనిపించేవి. సో బాగుంది సార్. వచ్చిన తర్వాత తెలియకుండానే అలా జరిగింది. అసలు నాకు బాగా గుర్తుంది. నిష్పత్తి అనుపాతం అంటే 8th క్లాస్లో ఉండే సార్, నిష్పత్తి అనుపాతం. కొన్ని ఎగ్జాంపుల్ లెక్కలు అవి సేమ్ అలాంటి లెక్కలే మేము లైబ్రరీలో ఉన్నప్పుడు సీను ఉంటాడు, ఎప్పుడు నా పక్కనే ఉండేది. వార్తాపత్రికలో కెరియర్ అనే బుక్లెట్ వచ్చేది సార్ గురువారం. సో అక్కడ పేపర్ దొరకడం అంటే 10 minutes అన్నా ఆగాలి. సో బుక్లెట్ ఒక్కటే ఎవరు టచ్ చేయకుండా అక్కడ ఉండేది. దాంట్లో ఆర్థమెటిక్, రీజనింగ్, లాజికల్, వర్బల్, నాన్ వర్బల్ కొన్ని ఉంటాయి కదా సార్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సినవి. సో మాకు అవే కనిపించేవి. మేము ఒక గేమ్లా పెడుతున్నది అనమాట. ఇది నాకు ఎందుకు ఇది చెప్తున్నా అంటే నాకు లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్గా యూజ్ అయింది సార్ తర్వాత. సో దీంట్లో ఏం గేమ్ అంటే ఎవరు తొందరగా కరెక్ట్ ఆన్సర్ గుర్తుపడతారు అలాంటి. సో మాకు 8th క్లాస్ వచ్చిన తర్వాత కూడా అలానే అనిపించేది. పజిల్ సాల్వ్ చేసేలాగా అనిపించేది. ఏదో చదవాలని చదువుకోకుండా ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నాం అన్నట్టు సార్ చెప్పే విధానం ఆ విధంగా ఉండేది సార్. సో అట్లా స్లోగా సార్ మా అంటే యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ 7th క్లాస్ వరకు కూడా. సో అప్పుడు సార్ ఏదైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తే గుడ్ అనేసరికి అదే సార్ మనకి మెచ్చుకున్నాడు, సార్తో మళ్ళీ గుడ్ అనిపించుకోవాలని ఆ ప్రాసెస్ లోపల తెలియకుండానే మేము చాలా నేర్చుకున్నాం అనుకుంటున్నాం సార్. తర్వాత ఏంటంటే నాకు థియరిటికల్గా ఉండేవి ఎక్కువ గుర్తుండేవి కావు బేసికల్గా, కానీ జువాలజీ బాగా గుర్తుండేది సార్. ఎందుకంటే ఈరోజు చెప్పిన లెసన్ కొన్ని పాయింట్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అవి రిపీటెడ్ చేయడం వల్ల కొన్ని కీవర్డ్స్ అవి మాకు అలా చాలా తెలిసిన పదాలుగా అనిపించేవి. ఎప్పుడైనా చదివినా కూడా చాలా తెలిసిందే అన్నట్టుగా ఈజీగా అనిపించేది జువాలజీ బాగా. ఇప్పటికీ చాలా శాస్త్రీయ అప్పుడప్పుడు చదువుతా ఉంటే ఎప్పుడో చదివి శాస్త్రీయ నామాలు అవి ఇవి రిపీటెడ్ ఆ లెసన్ కంప్లీట్ అయిపోయేంత వరకు దాంట్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకోసారి గుర్తు చేస్తూ ఇట్లా ఉండడం వల్ల మాకు చాలా ఈజీగా అనిపించేది. ఒక టైంలో నేను మ్యాథమెటిక్స్ నాకు రాకుండా అంటే బయాలజీ తీసుకునేవాడిని. ఇక బాగుంది సార్. క్లాస్ అయితే నాకు పండగలా ఉండేది సార్. నాకు నిజం చెప్పాలంటే ఒక పండగలా ఉండేది బాగుంది సార్ క్లాస్ అయితే. నాకంటే వేరే వచ్చేది కాదు కాబట్టి అలాగే ఏంటంటే ఇలా గడిచిపోయాయి సార్. నాకు ఆ 3 yearsలో ఏదైతే ఈ ప్రాసెస్ జరిగిందో తర్వాత క్లాసెస్ అంతా చాలా ఈజీగా ఫ్లాలెస్గా జరిగిపోయింది సార్. చాలా ఈజీ. నేను ఎక్కువ పెద్ద ఎఫర్ట్ పెట్టినట్టుగా నాకు ఏమీ అనిపించలేదు. సో నేను అక్కడ మా పేరెంట్స్ సిటీలోనే ఉండేవాళ్ళు, డిగ్రీ అక్కడే అయిపోయింది. సో అక్కడ ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఉండేవాళ్ళు కాదు. మా సీనియర్ కృష్ణ సార్ అక్కడ కూడా. సో వాళ్ళ లైబ్రరీలో అయితే కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కలుస్తారు అన్నట్టు లైబ్రరీలో వేసి అక్కడ చాలా ఓల్డ్ ఏజ్ బుక్ ఏది ఉందో అది చూసుకున్నారు సార్, జస్ట్ ఒక ఆల్బమ్ లాగా. సో ఆ విధంగా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది సార్. ఒక టైంలో వేరే ఏది లేదు, వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎక్కువ లైబ్రరీలో గడపడం వల్ల నాకు ఏది కూడా పెద్ద కష్టంగా అనిపించలేదు. ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం ఇంకా కష్టపడితే ఇంకా తెలియకుండా కొన్ని అవకాశాలు మిస్ చేసుకున్నాం సార్. చాలా ఎర్లీగా మిస్ చేసుకున్నాం. తర్వాత దాని వల్ల రియలైజ్ అయిపోయి జరిగింది. కానీ ఆ విధంగా చాలా థ్యాంక్స్ సార్ మీకు అందరికి. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. రిమోట్ సెన్సింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. అది వన్ ఆఫ్ ది ఇస్రో సెన్సర్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఎప్పుడన్నా మీ సెంటర్ మేము పిల్లలతో సహా లీడ్ చేయాలనుకుంటే పర్మిషన్ దొరుకుతుందా?
అంటే ఆఫీస్ ఫెసిలిటీ అంటే లిమిటెడ్ మెంబర్సా లేకపోతే లిమిటెడ్ ఏం లేదు సార్. ఒక బ్యాచ్ బ్యాచ్ గైడ్ టీచర్స్. టైమింగ్స్ లెటర్ రాస్తారు, మెయిల్ టైం ఇస్తారు సార్. పర్మిషన్ మీరు అనౌన్స్ చేస్తే ఆ టైం పర్మిషన్ తీసుకోండి సార్. మీరు రావచ్చు. జీమెట్లో ఉంటుంది సార్ ఆప్షన్. మా వారి కరెక్ట్ మాస్టర్. నాకు ఒక బాబు ఒక పాప. ప్లాన్ చేసి మొత్తం గ్యాదర్ చేసి ఇవన్నీ చేసినవి ఉన్నాయి. దీని లోపల నేను నా తరఫు నుండి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రశాంత్ రెడ్డి కావచ్చు, నారాయణ, సదానంద రెడ్డి అండ్ చారి, ఓకే కనిపించట్లేదు, తుకారాం, ఓకే శ్రీనివాస్ అండ్ గర్ల్స్ సైడ్ నుంచి సంగీత, శైలజ ఇంకా ఉన్నారు. కాకపోతే ఆ గ్రూప్ కాల్లో ఎవరెవరు మాట్లాడారు అనేది నాకు కూడా తెలియదు. సో వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మీరందరూ ఈవెంట్ ఒక సింగిల్ పర్సన్ లేకపోయినా కూడా ఈరోజు ఇంత మంచి ఈవెంట్ అనేది, ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ అయ్యేది కాదు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మిగతా మాట్లాడాల్సిందిగా కోరుతాం. బాబు మా ఆయన పడతాయని చెప్తారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు లలిత, మా విలేజ్ నాగలిత. నాకు ఒక పాప బాబు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు అశోక్ కుమార్. నేను మండలంలో చదువుతున్నాను. గత మాకు సార్లు వచ్చేసి న్యూసెట్ సార్ అండ్ ఈశ్వర్య సార్, భగవంత సార్ మరియు నా ఫ్రెండ్స్ వచ్చేసి విజయ్ కుమార్ అండ్ జహాంగీర్, మళ్ళా ఇంకెవరు నారాయణ, అందరు ఆల్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఏంటంటే సార్లు మాకు చాలా మంచి చెప్పేవాళ్ళు. ఎందుకంటే సారు భగవంత సార్ చెప్పేవారు ఏంటంటే చక్రవడ్డీ బార్వడ్డీ గురించి చెప్పేవారు చాలా. ఎందుకంటే మాకు మ్యాథ్స్లో చాలా వీక్. మ్యాథ్స్ సార్ చూడాలి కొద్దిగా భయం వేస్తుంది, కానీ సార్ మనం వదిలేదు కాదు. కానీ సార్ చాలా మంచిగా చెప్పేవారు. ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి, అందరికి గ్రౌండ్లో కూర్చోబెట్టి, అందరినీ ప్రతి దానికి ఒక ప్రాబ్లం ఎలా ఉంది అనేది చెప్పేవారు సార్. మంచి వివరించి చెప్పేవాడు. ఇంకోటి ఏంటంటే ఈశ్వర్య సార్ కూడా ఇంగ్లీష్ చెప్పేవారు చాలా మంచిగా. పోయం చెప్పేవారు. ప్రతి పారాగ్రాఫ్ చేయించేవాడు. అందరికీ నిలబెట్టి 8th క్లాస్ అనమాట మనం. అర్థమైందా? సార్ చాలా ప్రతి ఒక్కరిని నిలబెట్టేవాడు, లైన్గా లేపేవాడు. చదవండి, ప్రతి ఒక్కరు పారాగ్రాఫ్ చదివితేనే మీకు ఇంగ్లీష్ కరెక్ట్ వస్తుంది అనేవాడు. మరి ఇంకోటి ఏంటంటే విల్సెట్ సార్ విల్సెట్ సార్ చాలా సోషల్ చెప్పేవాడు సార్. మనకు సార్ చూస్తేనే భయం, చాలా భయం. ఎక్కడ చూసి మమ్మల్ని ఇది చేస్తారని భయం. కానీ చాలా మంచి చెప్పేవాడు సార్. ప్రతి దానికి వివరించి దాన్ని సబ్జెక్ట్ ఏంటో ముంగటి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది బాబు, బాగా చదువుకోవాలి, మీరు చదువుకుంటే ముందు భవిష్యత్తులో బాగా ఆ ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందని చెప్పేవాడు సార్ చాలా. ఇంకోటి వచ్చేసి మన సార్ వెంకటరావు సార్, నమస్కారం సార్. సార్ కూడా చాలా సైన్స్ చెప్పేవాడు సార్. మీరు కుటుంబంలో అల్లరి చేస్తే మేము ఏం చెప్తారు చెప్పండి. అమ్మాయిలు మీరే మాట్లాడుకుంటారు కానీ మీకు మాట్లాడడానికి ఒక టైం ఇస్తారు. సారు బాగా ఏంటంటే అరే కుంగపురుషులారా మంచి చదవాలి రా, మీరు చదవకపోతే ఎక్కడ ఉండిపోతారు, బాగా చదివితేనే ఇంకా ఫ్యూచర్లో మీరు మా సబ్జెక్ట్ తీసుకొని మీరు సైన్స్ చదువుతారని చెప్పాలరా మీరు అందరినీ చెప్పేవాడు సార్. బాగా ప్రతి ఒక్కరికి డ్రాయింగ్ చేయించి అది ఏంటంటే ప్రతి దానికి బాగా రాసేవాడు. ఏంటంటే ప్రతి పార్ట్స్ది చెప్పాలని సార్. కిషన్ రావు సార్, సార్ నమస్కారం సార్. సార్ కూడా బాగా ఇది చేసేవారు. ఏంటంటే సారు ఫిజిక్స్ చెప్పేవాడు. ఫిజిక్స్లో కూడా ప్రాబ్లమ్ చెప్పేవాడు సార్. ప్రతి దానికి స్టెప్ బై స్టెప్ ప్రతి ఫార్ములా నేర్చుకోవాలి మీరు. ఇప్పుడు నేర్చుకుంటే ఇంటర్మీడియట్లో కూడా 8th కూడా ఇంటర్మీడియట్లో మీకు టచ్ అయ్యి ఉంటాయి, మీరు బాగా చదవాలని చెప్పేవాడు సార్. సార్ అందరికీ థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన మీ ఒక సబ్జెక్ట్ మాకు చాలా ఉపయోగపడింది సార్. చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. నేను కీర్తి ఇండస్ట్రీ సార్, కీర్తి ఇండస్ట్రీలో చేస్తాను, బాలనగర్ సార్.
రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను సార్. అంటే నాది మొత్తం యూఎస్కి వెళ్ళిపోతుంది సార్. ఏంటంటే మెడికల్ సంబంధించి సార్. అవును సార్, మొత్తం యూఎస్ వెళ్ళిపోతుంది. అంత ఫిలిప్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెద్దగా వేరే వస్తాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు చాలా మీరు ఇచ్చినటువంటి సందేశం మాకు అప్పట్లో మీరు చదువుకొని ఇప్పుడు బాగుపడాలి సార్. మీరు చెప్పకపోతే మేము ఎప్పుడో ఉండేవాళ్ళం సార్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన అవకాశం చాలా ధన్యవాదాలు. మరియు నా తోటి స్నేహితులకు ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వీళ్ళందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరం జాయిన్ అయిన సంగీత ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఒక 2-3 నెలల నుంచి. సంగీత అయితే మా అమ్మాయి అయితే ఎక్కువ సంగీత కష్టపడింది. నా పేరు శైలజ. నేను ప్రజెంట్ ఇప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్గా కుబ్బులాపూర్ స్టేషన్లో చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు, ఒక పాప ఇప్పుడు 2nd క్లాస్, ఒక ఆమె UKG. మా హస్బెండ్ అయితే అందరూ తెలిసిందే. ఈరోజు నేను అంటే ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము. దానికి తోడు భగవంతుడు సార్ 8th క్లాస్లో మాకు చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగి నేను ఎంపీసీ తీసుకొని డిగ్రీలో కూడా ఎంపీసీ తీసుకోవడం జరిగింది. ఇంటర్లో డిగ్రీలో తర్వాత పీజీలో నేను కెమిస్ట్రీ తీసుకున్నాను. సార్ ఏం చెప్పాడంటే నాకు డైట్ చేయమ్మా అని అన్నారు భగవంతుడు సార్. కానీ నేను అప్పుడు అంత ఆలోచించలేదు. ఆ సార్ చెప్పినట్టు నేను వినుంటే ఈరోజు నేను టీచర్ ఉండేదాన్ని. అంటే ఒక అమ్మాయిగా నా కళ్ళ మీద నేను ఈరోజు నిలబడగలిగాను. అదొకటే సంతృప్తి ఉంది. మా 8th క్లాస్లో తుకారాంలో ఎవరి పేరు రాయకున్నా నా పేరు రాస్తుండేది. చాలా బాగా అనిపిస్తుంది నాకు అప్పుడు. కానీ ఇప్పుడు అంటే అది గుర్తొస్తుంటే స్వీట్ మెమరీగా అనిపిస్తుంది. క్లాస్లో బాగా ఏడ్పించే వాళ్ళ అమ్మాయిలకు, అబ్బాయిలు ఏడ్పించే వాళ్ళ అప్పట్లో అయితే అందరు సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులకు, నా తోటి పనిచేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు అందరికి కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత బడిలో చూసిన మొగాలకు ఇప్పుడు చూస్తున్న మొగాలకు ఎంతో వైవిధ్యం ఉండి
మళ్ళీ అవకాశం కల్పించినటువంటి మీ బ్యాచ్ ఈ గెట్ టుగెదర్ చేసినటువంటి వారందరికీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏ కార్యక్రమం చేయాలన్నా ఎవరో ఒకరు నడుము బిగించాల్సిందే. యుద్ధం అందరు చేయరు. యుద్ధానికి రచించే వాళ్ళు కొందరైతే కత్తి పట్టి యుద్ధంలో కథన రంగంలో తూకే వాళ్ళు కొందరు. అట్లా ప్రశాంత్ రెడ్డి, తర్వాత జాంగీరు, విజయ్ కుమార్, సంగీత, తర్వాత శైలజ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరేమో యుద్ధంలో ముఖాముఖిగా ఉండి పోరాడినవారు. కానీ కృష్ణుడి లెక్క చక్రం తిప్పిన వాళ్ళు మీరందరూ కూడా. కాబట్టి మీరే గొప్పవాళ్ళు. ఎందుకంటే మీకు సహకరిస్తున్న వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించింది. ముఖ్యంగా మా పూర్వ విద్యార్థుల అమ్మాయిల కంటే బాలికల మా విద్యార్థుల కన్నా మీ మహిళా మండలకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో ఊళ్ళోకి స్థిరపడి ఉంటారు. మరి మీ భర్తను ఒప్పించి వాళ్ళతో పర్మిషన్ తీసుకొని రావడం అంటే అంత ఆశమాషి కాదు ఈ రోజులలో. 10వ తరగతి చదివిన లేక బోడి కాపుడు చదివిన ఇప్పుడే పోతాం అంటారు 20 ఏళ్ళ కింద. కాబట్టి అది వాళ్ళు ఒప్పించి ఇక్కడికి రప్పించినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ చెప్పండి. మీరు పంపించడం వల్ల మా సార్లను కలుసుకొని మంచి మధురానుభూతిని మేము పొందగలిగామని చెప్పి మెసేజ్ ఇవ్వండి. వాళ్ళకు కూడా అక్కడ ఉన్న మేము కూడా అభినందిస్తున్నాం. కృష్ణ గారికి కూడా ఇక్కడ వచ్చినందుకు వారికి కూడా అభినందనలు. కరాటే మాస్టర్ గారికి, ఆయన కూడా టీచరే. కాబట్టి నేను ఫస్ట్ చెప్పిన పిల్లలు బయట ఉంటే చూడండి అమ్మా, మీ అమ్మ చదువుకున్నారు, ఇప్పుడు మీరు చదువుకుంటారు కాదు, మీ దగ్గర ఉండండి, వినండి అంటే కొంతమంది పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇటు కార్యక్రమాన్ని 20 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని ఆ రోజు తెలిసో తెలియకనో చిన్న వయసులో చిలిపి చేష్టలతో అల్లరి చిల్లరగా ఉన్న మీ భవిష్యత్తును ఇప్పుడు ఈ రోజు ఈ రూపకంగా చూస్తున్నాం. ఏదేమైనా కూడా చక్కగా స్థిరపడ్డారు, అంతే సంతోషం. ఈ రోజులలో ఏమైపోయిందంటే నేను చెప్తుంటాను, మనూరు అంటే మంచితనానికి మర్యాదకు మారు పేరు. కాబట్టి ఆ మనూరులో పని చేయడం మేము కూడా గొప్పగా భావిస్తున్నాం. మరి ఇప్పుడు అన్ని జగల్లో పని చేస్తున్నాము అంటే కాశీ తింటుంటారు ఎప్పటికీ. సార్ మరి మీరు చాపల పని చేసుకుంటూ ఎప్పుడు మనూరు అంటారని అంటే అది మనూరు అనేది మా ఊరు అయిపోయింది. అది లాస్ట్ బాగుందా సార్ చెప్పినట్టు ఎవరంటే అక్కడ మనూరు అంటాం. ఎందుకంటే మొదటి జ్ఞాపకం స్కూల్లో చేయి పట్టుకొని అమ్మ తీసుకెళ్తుంటే బాగా పట్టుకున్నటువంటి స్మృతి మేము అక్కడ మనూరులో పొందినాం. కాబట్టి ఫస్ట్ స్కూల్ హై స్కూల్లో. కాబట్టి ఆ మధురానుభూతి మీతో మాకు అనుబంధం అనేది చాలా గొప్పగా ఉన్నది. ఈ రోజుల్లో ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో చదువు కొనడానికి పోతున్నాం, కానీ చదువు కొనడానికి కాదు. అంటే పైసలు ఇచ్చి ఉందాగా వాళ్ళని చక్కదిద్ది పైసల కోసం చదువు కొనడానికి పోతున్నాం. కానీ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటానికి వస్తుంది కాబట్టి ఈరోజు ఓవరాల్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈరోజు మీకు సమాజంలో మంచి పౌరులుగా నిలబడ్డారు. సరే, చదివింది 10వ తరగతి కావచ్చు, ఆ 10వ తరగతి చదువు మీ జీవితంలో ఎలా బతకాలని నేర్పింది. కాబట్టి అప్పుడు మేము చెప్పిన పాఠాలు చదువు పాఠాలైనా అది బతుకు పాఠాలు ఈరోజు ఉపయోగపడి ఏ రంగంలో అయినా తలెత్తుకొని బతుకుతున్నారంటే మేము చేసిన చిన్న ఒక కృషికి ఈరోజు ఫలితంగా మీ అందరినీ చూస్తున్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే కోరుకుంటారు ప్రతి ఒక్క దాంట్లో బిజినెస్ చేస్తే నాకేం వస్తుందని, ఇంకొకటి కోరుకుంటాడు ఏది చేసినా స్వార్థం అంటుంది. రాజకీయంలో నేను హెల్ప్ చేస్తే నాకేం ఇస్తాను, నాకు ఓట్లు వేస్తారా ఏడని. అదే బిజినెస్ అయితే నేను ఇట్లా చేస్తే నాకేం వస్తుందని, 10 రూపాయలు కంటే 12 రూపాయలు వస్తుంది. మాకు కూడా స్వార్థం ఉంటుంది, మా టీచర్లో కూడా. కానీ ఎప్పుడు ఉంటుంది అంటే నేను చెప్తున్నా నా సబ్జెక్ట్లో గొప్పవాడే నాకు ఎదురైనప్పుడు ఏం చేస్తున్నావు కాబట్టి సార్ నేను ఇంగ్లీష్ సార్ అయినా, సార్ నేను మ్యాథ్స్ సార్ అయినప్పుడు అంతకంటే స్వార్థంగా ఈరోజు పనిచేసిందని గొప్పగా ఫీల్ అయింది ఒక టీచర్ మాత్రమే, కానీ ఇంకెవరు కూడా కాదు. అందుకోసం అంటారు టీచర్ ఏం కోరుకుంటాడు, తన శిష్యుడు తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటాడు, ఎవరు కూడా కోరుకోడు. కాబట్టి ఆ గొప్పతనం అనేది ఇప్పటికి కూడా సమాజంలో గురువులకు దక్కుతున్నందుకు అది ఎందుకు దక్కుతున్నది అంటే అట్లాంటి శిష్యులు ఉన్నప్పుడు, అట్లాంటి విద్యార్థులు ఉన్నప్పుడు అట్లాంటి గురువు కూడా ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది, గొప్ప అభిమానం దొరుకుతుంది. కాబట్టి అట్లాంటి పిల్లలు మా మనూరులో ఉన్నారు. 7 బ్యాచ్ 2002 నుంచి 2009 జూన్ 24 వరకు పనిచేసినాం అక్కడ. తర్వాత వేరే పాఠశాలకు వెళ్ళిపోయినాం. ఇప్పటికి కూడా 6 గెట్ టుగెదర్ పార్టీలు అయినాయి. మా 25 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు దాదాపుగా పనిచేసిన స్కూళ్ళల్లో 6 అటెండ్ చేసినామంటే 6 మనూరి. ఒకటి మనూరు హై స్కూల్లో, రెండేమో ఆడ ఫంక్షన్ హాల్లో, ఇలా 3 అంటే 6 అయినాయి. ఇంకొకటి మిగిలింది. ఎవరిది? మీనా రేణుకా బ్యాచ్ అని గుర్తున్నది, వాళ్ళే కావచ్చు అనుకుంటా, బహుశా వాళ్ళే ఉంటారు. అంజిరెడ్డి. సరే, వాళ్ళు కూడా త్వరలోనే కాల్ వస్తుంది అనుకుంటున్నాం. అదొకటి అయిపోతే మా జన్మ ధన్యమైపోతుంది.
సరే ఏమైనప్పటికీ కూడా ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే చాలా స్వార్థపూర్తికం అయిపోయింది. మనసంతా కూడా ఎట్లంటే ఏది హృదయం అంతయి దుర్గంధ సదనమయ్యే, హృదయం అంతయి దుర్గంధ సదనమయ్యే, చేతులంతయి స్వార్థంబు చేతులయ్యే, ఇదే ప్రోగ్రెస్ ఈనాడు విద్యందు. విద్యలు ఏమైపోయిందంటే అంతా కలుషితం అయిపోయింది. వెనకటికి వర్ణాశ్రమ ధర్మాల్లో పురాతనంగా శిష్యరికం తీసుకుంటే వాళ్ళకు చాలా అభిమానం ఉంటుండే, గురు శిష్యుల మధ్య అవినాభావ సంబంధం ఉంటుండే. ఈ రోజులలో గురువు ఎంత తాపత్రయపడినా అక్కడ రిసీవింగ్ బాగలేదు కాబట్టి వీళ్ళది కూడా గౌరవం తగ్గిపోతున్నదే అనుకుంటాం, ఎందుకంటే అట్లా తయారైపోయింది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కూడు పెట్టిన వాడిని కూలవేయు, చదువు చెప్పిన వాడిని వెక్కిరించు, ఇదే ప్రోగ్రెస్ ఈనాడు విద్యందు. ఒక్కొక్కసారి చూస్తుంటే మా పక్కనే ఉంటారు, మా పక్కన ఉంటే వీళ్ళు సిగరెట్ తాక్కుంటూ పోతుంటారు. అయ్యో మా పిల్లగాడు కదా అని మేమే ముఖం అక్కడ తప్పుకుంటే మళ్ళీ అవసరం అంటే ఇట్లా అంటున్నాడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ అట్లాంటి పరిస్థితి ఇట్లాంటి పిల్లలు మా మనకి మీరు 20 సంవత్సరాల తర్వాత ఒక మంచి విద్యార్థులుగా మంచి పొజిషన్ లో, సరే ఏదైనా ఉండొచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, కేవలం ఒక గృహిణి కూడా కావచ్చు మీరు. కానీ మీరు సమర్థవంతంగా నిజాయితీగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ చక్కగా సమాజంలో మా పిల్లలు ఇంతమంది దాదాపుగా 2002 నుంచి 2009 వరకు 700 మంది పిల్లలు మా దగ్గర ఉన్నారు. 700 మంది పిల్లల్ని మా సమాజం విడిచినాం మేము. చిరంజీవి ఠాగూర్ అయితే మా పిల్లలు మీరందరూ కూడా అన్ని వర్గాల్లో ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ లో చూసినా మా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా పని అవసాన దశకు వచ్చేసింది, రిటైర్మెంట్ ఉన్నాం. మా పిల్లగాడు ఒక ఆయన ఇస్తూ ఉన్నాడు, మా పిల్లగాడు కూడా ఈయనున్నాడు. అయ్యా బాబు నేను గుర్తుపట్టారని ఫోన్ చేస్తే ఎవరు సార్ అంటే నేను ఈశ్వర్ సార్. బాబు నాకు చిన్న సార్ నేనున్నా సార్ విశ్వసిస్తున్నానే భరోసా కలిగిన సంతోషాన్ని ఇస్తే ఇక గురువు అంతకంటే కోరుకున్నది ఏం లేదు. కాబట్టి అట్లాంటిగా గౌరవాన్ని కూడా ముందు తరాలకు అందించండి. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఇక నేను ప్రతిసారి చెప్తా ఉన్నాం, భగవంతా చెప్తున్నాం, నేను చెప్తున్నాం ఏంటంటే ఈ గెట్ టుగెదర్ అనేది ఎంత ఉత్సాహంగా చేస్తున్నారో కొన్ని రోజుల తర్వాత అది నీరు గారిపోతున్నారు. అంటే గెట్ టుగెదర్ అనేది ఎదురుగా కనబడ్డప్పుడే గెట్ టుగెదర్ కాదు, ఎక్కడున్నా మన యొక్క మెమరీస్ గుర్తు రావాలి. అందుకోసం చెప్తాం అన్నిట్లో పాలల్లో కల్తీ ఉండొచ్చు, నీళ్ళల్లో కల్తీ ఉండొచ్చు, ఈవెన్ ప్రేమలో కూడా కల్తీ ఉండొచ్చు, కానీ స్నేహంలో కల్తీ ఉండదు. ఎందుకంటే అది ఆర్థిక అసమానతలను కూడా దాటుకొని వచ్చి నిజమైన ప్రేమగా నిజమైన స్నేహంగా నిలబడుతుంది. కాబట్టి ఆ స్నేహాన్ని మీరు ఇదే విధంగా కంటిన్యూ చేయాలి, స్నేహాన్ని స్నేహంగానే వాడుకోవాలి. కాబట్టి ఎవరికైనా ఆపదలో నేనున్నానని భరోసా కలిగించి మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని కూడా చేర్చండి. అవసరమైతే మేము చేతనైనా మేము సాయం కూడా చేస్తాం చేసే పరిస్థితి ఉన్నప్పుడు. కాబట్టి మీరు కూడా ఉండండి. కానీ ఏం చేస్తున్నారంటే ఒకటి చూస్తే ఫస్ట్ ఒక గ్రూప్లే కనబడుతుంది అన్న ఫోటో, ఇక ఆ ఫోటో ఒకటే ఉంటుంది, మిగతాది ఏం కనబడుతుంది. అంటే సార్ 2-3 సార్లు అన్నా చిన్నప్పకు ఇంకా కనబడ్డారు. ఏమిటో బాబా రోజు ఫోటోలు పంపించకపోతే ఏం లేదు, ప్రారంభ సూరత్వం లెక్క అని చెప్పేసి మనకు ఫోటో లేదంటే అందుకోసం కిషన్ రావు సార్ బాధపడుతున్నా కానీ ఫోటో తీసుకున్నాడు. నేను కూడా తీసుకున్నా. ఎందుకంటే మీరు ఇచ్చే జ్ఞాపకాలు అన్నీ కనబడుతున్నాయి, మీరు ఏమవుతున్నారో తెలుస్తలేదు. కాబట్టి 100 మంది ఫోన్ నెంబర్ తీసుకొని మేము తీసుకుంటే మాకు ఇక ఈ వయసు పెరిగిన కొద్ది మంది మార్పు కూడా పెరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా నేను ఒక 80 మెంబర్స్ అందరినీ కూడా గుర్తుపడతా. భగవందాస్ సార్ మీరు చాలా మందిని గుర్తుపడుతుంది సార్ అంటే నాకంటే వెంకట్రావు సార్ చాలా సాన్నిధ్యం ఉంటాడు, ఇంకా సార్కి ఎక్కువ తెలుస్తారంటే సరే ఏదేమైనప్పుడు కూడా మీ ఫిజికల్ చేంజెస్ అయితే ఎవరికైనా ఇప్పుడు రేవంత్ రెడ్డిని అందరూ గుర్తుపట్టారు, కానీ రేవంత్ రెడ్డి అందరినీ గుర్తుపడతారా? పట్టలేదు. కాబట్టి సార్ అనేది ఒక సింగిల్ ఎక్స్పోజర్ కాబట్టి ఎవరైనా గుర్తుపడతారు. కాబట్టి సరే ఏదేమైనప్పుడు కూడా మీరు జీవితంలో బాగుండాలి. మీరు ఏదైతే కోల్పోయిందో అంటే 10వ తరగతి కాగానే ఆర్థిక అసమానతలు కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, స్కూల్ అందుబాటులో లేకపోవచ్చు, రకరకాల కారణాలు ఏమైనా ముఖ్యంగా ఆడపిల్లలు 10వ తరగతి వరకే ఆ రోజు కట్టుబాట్లు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మీ విద్యను అక్కడికే పరిసమాప్తం చేసిండ్రు. అయినప్పటికీ కూడా ఎవరు అన్నారు చదువుకు అడ్డానికి ఏం కాదు సార్, చివరి వరకు కూడా చదువుకోవచ్చు. సరే చదవలేవి అయిపోయింది అని నిరుత్సాహపడకుండా మన అన్నాద చెప్పినట్టు మనం కలగన్నది ఏదైతే ఉంటుందో మన పిల్లల్లో చూసుకొని మనం కూడా వాళ్ళకు సరిగైన విద్యను అభ్యసించి సక్రమ మార్గంగా మనం పంపించినట్టయితే మన జన్మ సార్థకం అయిపోయినట్టే. కాబట్టి అట్లాంటి పని చేయండి. తర్వాత ఇప్పటికి కూడా ఇదే దీంతో కాకుండా మాకు కూడా టచ్లు ఉండండి. ఈ తౌసిఫ్ వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు కనబడుతుంటారు. కనబడంగానే సార్ అనగానే మాకు ఒక ఆప్యాయత వస్తుంది. ఏం సార్ మీకు అంత మనవులను ఉంటారా స్టూడెంట్స్ ఆడ చెప్పలేదా మీరు అంటే ఆడ కూడా చదువు చెప్పినాం, వీడ కూడా చెప్పినాం, కానీ ఈ పిల్లలు వేరు గా పిల్లలు వేరు మరి కదా. కాబట్టి అది వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నాం. కాబట్టి అట్లా మంచి పిల్లలు దొరకడం మా అదృష్టం. ఇంకా కూడా మేము పనిచేసే దాంట్లో కూడా మంచి పిల్లలే ఉంటారని కోరుకుంటున్నాం. కానీ ఇక ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్పాలంటే మీకు మీ తల్లిదండ్రులు ఎంతైతే సేవ చేసిండ్రో, మీ విద్యకు తోడ్పడ్డారో, మీకు సద్గుణాలు నేర్పిండ్రో, మీరు కూడా
ఒక గృహిణిగా మీ విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చుకుంటూ మీ అత్తమామలు కూడా చక్కగా సేవలు అందించండి. ఎందుకంటే మీరు చక్కగా సేవలు అందించినప్పుడు ఎవరే మీకు చదువు చెప్పిందంట, ఇక మళ్ళీ మాకు ఇచ్చినట్టు. కాబట్టి అట్లాంటివి కాకుండా సాధ్యమైనంత వరకు 100% చేయకపోయినా 100% చేసిన వాళ్ళు అంటారు, కానీ వాళ్ళు ఎందుకు అంటారంటే వాళ్ళు అనే స్టేజే. ఇప్పుడు మన విజయ్ సార్ ఉన్నాడు, ఇప్పుడు నేను కూర్చున్నంతసేపు సార్ కూర్చోవడానికి ఆజమాయిష్ కాదు. 85 సంవత్సరాల వయసులో పొద్దుగాల నుంచి 4 గంటలు ఒక సినిమా ఇంట్రెస్టింగ్ ఉంటేనే కూర్చోవడం కష్టం. మరి అంతగా కూర్చొని మీకు చక్కటి సందేశాన్ని ఇచ్చిండు. చూడండి, మీ పిల్లలు ఇట్లా కాకూడదు అని అలా చాలా మీరు అంత శ్రద్ధ పెట్టిన సార్ నాకు బాధ అనిపించింది. కానీ అందులో చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉన్నది. కాబట్టి దాన్ని పాటించండి. ఏ సార్ చెప్పినా మీ మంచిగా చెప్తారు, ఎవరు చెప్పినా. కాబట్టి ఇక మీ స్టేజ్ అయితే అయిపోయింది. మీరు సమాజంలో మంచి పౌరులు కాబట్టి మీ పిల్లల్ని చెడు వ్యసనాలకు కానీ చెడు స్నేహానికి కానీ పోనివ్వకండి. మంచిగా ఉండి మళ్ళీ మీ పిల్లలతో పాటు ఇంకా వాళ్ళు పెద్దగా అయిపోయి మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీలో మళ్ళీ ఇంకో పెద్ద ఫంక్షన్ హాల్లో కలుసుకుందాం. అప్పటికి కూడా మేము రిటైర్డ్ అయితే వస్తాం. మళ్ళీ ఆదరించండి. మీ ఫంక్షన్ ఇస్తే మనూరు గొప్ప కార్డు వచ్చిందని కాదు, ఇవాళ మా డోర్ కార్డు పడిచిపోయినా అదే మా మనూరు పిల్లలు యాడికంటే మీకు రోజు మనూరులోనే ఉంటుందంటారు. ఇంటికాడ మాకు అంటే మనూరు ఉంటుందంటే ఇంకా మనూరు మా ఇంకోటి ఇవే నాటం అంటే కాదు, అది అట్లనే ఉంటుంది. అది ఫస్ట్ సైట్ అట్లనే ఉంటుంది, మా ఫస్ట్ ఉద్యోగం కూడా అట్లనే ఉంటుంది, మా పిల్లలు అట్లనే దొరికిందని గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ, తర్వాత మీరు ఇంకా స్థిరపడి మంచి భవిష్యత్తు నుండి మళ్ళీ తిరిగి మీకు కనబడి ఇదే సత్సంబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మాకు మార్గదర్శనం చేశారు, దాని ప్రకారం మేము నడవడానికి మేము సదా ప్రయత్నిస్తాం సార్, అదే మార్గంలో నడవడానికి. అలాగే సార్ వాళ్ళు చెప్పినట్టు 25 years కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దాం, ఎందుకంటే మనం ఎక్కువ రియాక్ట్ కాదు కదా. ఓకేనా, దీని నుంచే కంటిన్యూ చేద్దాము. సో చేద్దాం. సార్ వాళ్ళు చెప్పినట్టు ఒక 2 విషయాలు ఏవైతే ఉన్నాయో మీతో పంచుకోవాలనుకుంటున్నా. సో ఒకటి మంచి మార్గంలో, ఒకటి 2 ఈ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని ఇట్లా కంటిన్యూ చేసి ఒక ఆర్గనైజేషన్ లాగా రన్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఎంతో కొంత మనకు అయినంత వరకు, అది ఏ రూపైనా కావచ్చు, ఆర్థిక రూపైనా కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఏదైనా సరే సహాయ సహకారాలు మన 10th బ్యాచ్కి ఎప్పుడు అందిద్దామని చెప్పేసి నేను అందరితో కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం అనేది ఆల్మోస్ట్ ఏంటో ఒక చిన్న కొంతమంది కోరిక మీద ఒక చిన్న కేక్ కటింగ్ ఉంది. దాని తర్వాత మనకు బోధించినటువంటి గురువు గారైనటువంటి నరసింహులు సార్ గారికి, అలాగే హెచ్ఎం గుండయ్య సార్ గారికి, అలాగే మన తోటి అలాగే రాచప్ప గారికి, మనకి ఎన్నో సేవలు అందించినటువంటి రాచప్ప గారికి, అలాగే మన తోటి మిత్రులైనటువంటి నర్సింహులు అండ్ యాస్మిన్ అండ్ ప్రేమ్ కుమార్. సో వీళ్ళందరికీ ఒక నిమిషం నివాళులు అర్పిద్దాం. ఓకేనా? ఇష్టం ఉండేప్పుడు మాట్లాడకండి, బసరాజు మాట్లాడుతున్నాడు. ఈ నా కృతజ్ఞతలు, ఎందుకంటే మంచి దానికి వచ్చేటంతా నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతమంది గుర్తుంది. సో లేదు, నిజంగా అంటే సార్ ఎట్లా అంటే హాఫ్ లెసన్ ఉంటుంది, హాఫ్ అనేది సమాజంలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉండేది, ఎట్లా ఉంది సార్. అప్పటి నుంచి అదే, ఇప్పుడు మనం చెప్పేది కూడా అదే. సో థ్యాంక్ యూ సార్. నారాయణ కోరిక మేరకు నారాయణ మాట్లాడుతున్నాడు.
అంటే ఎవరిదన్నా అడ్వాన్స్గా ఉంటే వాళ్ళది హ్యాపీ బర్త్డే, రీసెంట్గా అయిపోతే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే, మొత్తం మీద హ్యాపీ బర్త్డే అంతే. వెడ్డింగ్ యానివర్సరీ అంటే కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, బిలేటెడ్ అనేది అడ్వాన్స్. రిటైర్మెంట్ అవుతున్నాడు, అందరు కావాలని ఇదే చెప్తా మళ్ళీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చివరిలో ఒక గ్రూప్ సాంగ్ డ్యాన్స్ చేసి దీన్ని ఇందరితో ఇదే పాటకి కాళ్ళు చేతులు ఎక్కువ కదపాల్సిన అవసరం లేదు, అలసిపోయే ఆస్కారమే లేదు. పోయింది అయిపోయి ఓకేడా అంతే ఉండండి. ఆగండి, అంతే ఉండండి. చూసినావా ఫోన్లో? ఇక్కడ
పక్క పక్కగా ఉన్నారు ఫ్రంట్ బ్యాక్. రైట్. మా మైండ్లో మా హార్ట్లో ఇట్లనే ఉంచుకుంటాం, బహిరంగంగా ఉంచుకుంటాం. అంటే ఊర్చిచ్చినట్టు థ్యాంక్ యూ సార్. మీ పక్షులు కొన్ని మిస్టేక్ అన్నాను. థ్యాంక్ యూ. బాయ్ సార్. కూర్చోండి. కూర్చొని ఇచ్చేద్దాం. కూర్చొని ఇచ్చేద్దాం. ఇదంతా కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ ఇది ఇప్పుడే మొదలైంది. ఓకేనా? మళ్ళీ చేసుకుందాం. కాకపోతే కొంచెం తొందరగా రెస్పాండ్ ఇవ్వండి దయచేసి. చాలా ల్యాగ్ అయిపోయింది. ఈ ల్యాగ్ లోపల 20 years మొగాలు గుర్తుపట్ట లేకుండా అయింది. నెక్స్ట్ మీరు కంగ్రాచులేషన్స్. రైట్. మీకు తెలుసా ఎంత అమాయకంగా ఉంటున్నాను? అయిపోతుందా? ఇగో ఏంటండి మనీ అంటే సైజుని బట్టి ఉన్నాయి. 800, 900, 1000. సారీ, మహిళా మండలితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే గ్రూప్ ఎట్లా టచ్లో ఉంటుంది కాబట్టి బాయ్ 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 అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు లింక్ అనేది గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ఫాలో కూడా చేయండి. 10 మంది ఏంటంటే ఒక చిన్న డ్యాన్స్ మీ అందరూ కాశీ ఫోటో. సో సేఫ్గా వెళ్ళండి. విజయ్ గారు ఎక్కడున్నా 2 పేమెంట్లు వచ్చినాయి, అందుకే 2 ఫోటోలు. ఒక్క నిమిషం. లాస్ట్ మూమెంట్ కొంచెం నవ్వండబ్బా. నర్సయ్య గారికి రాలేదు. పోయినదా అప్ప 20 రూపాయలు ప్యాకెట్ నమ్మదు కదా.